అండి. హాయ్ మేడం. మీ పేరు? శివ. శివ గారు, ఇప్పుడు రీసెంట్గా మనకైతే ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్ కూడా రాబోతుంది కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు కదా, మరి అలా కూటమి పెట్టుకోవడం వల్ల మరి యువత అందరు కూడా అట్రాక్ట్ అయ్యారు. మరి ఎవరు సీఎం అవుతారు, మరి ఆ పదవి ఎవరికి వస్తుంది? అదే ఎవరికి వస్తుంటే 60% చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా, 40% జగన్ వస్తారు. సో జగన్ కూడా ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా, దానివల్ల చాలా మంది లబ్ధి పొందారు. 40% అని చెప్పా. సో మరి ఈసారి కూడా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే మరి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెడతానని అన్నారు కదా, ఏమో చెప్పలేం, నమ్మలేం. అంతే. ఎందుకని? ఎందుకనంటే ఇంకా అంతే, జనాలకు తెలిసిందే కదా ఆల్రెడీ. మీరు టీడీపీ అంటున్నారు, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూసుకున్నా అని జగన్ గారి మేనిఫెస్టో చూసుకున్నా సిమిలర్గా ఉంది. అలా సిమిలర్గా ఉండడం వల్ల రిపీటెడ్గా మళ్ళీ అదే రిపీట్గా కనిపిస్తాయి కదా పథకాలు కూడా. పథకాల దాని గురించి అంత ఐడియా లేదు, ఏం ఉండదండి, అట్లా ఏమి ఉండదు, నార్మల్ ఉంటుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ముందంజలో ఏ దాన్ని డెవలప్ చేస్తారు? ఫస్ట్ లాగే ఉంటుంది, కాదు కొంచెం కొత్తగా ఏదైనా చేస్తారంటే. అంటే చాలా ఉచిత పథకాలు మనకి చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. సో అలా పెట్టడం వల్ల మరి ఇప్పటికే రెవెన్యూ లేని రాష్ట్రం కదా, మరి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అది కష్టం, అది చెప్పలేను నేను. ఇందే నాకు. థ్యాంక్ యూ.